ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రోజు మీరు తీసుకెళ్లాల్సిన వస్తువులు ఏంటి, తీసుకొని వెళ్ళకూడని వస్తువులు ఏంటి అనేది పూర్తిగా ఈ వీడియోలో చూద్దాము. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇన్స్ట్రక్షన్స్, ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ కూడా తెలుసుకోండి. అలాగే మన ఛానల్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ కమింగ్ వీడియోస్ జేఈ మెయిన్స్ 22nd, 24th, 23rd కంప్లీట్గా ఏవైతే ఎన్ని డేస్ ఉన్నాయో ప్రతి ఒక్క రోజు వచ్చిన పేపర్ గురించి మనము డీటెయిల్గా అనాలిసిస్ ఇస్తాము. అంటే ఏ టాపిక్ నుంచి మనకి క్వశ్చన్స్ వచ్చాయని మన ఫ్యాకల్టీ మొత్తం మనకు దాని గురించి డీటెయిల్గా అనాలిసిస్ వస్తాయి. సో దాని ద్వారా మీకు నెక్స్ట్ కమింగ్ ఎగ్జామినేషన్స్ గురించి, సో మనకి ఏ టాపిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు, అవి ఎంత టఫ్నెస్ ఎంత ఉంది అనే ఒక అవగాహన అయితే మీకు వస్తుంది. సో ఖచ్చితంగా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. ఫైన్ స్టూడెంట్స్, సో ముందుగా మీరు అడ్మిట్ కార్డ్ ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని ఖచ్చితంగా 2 కాపీస్ని అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఈ అడ్మిట్ కార్డులో మీ ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉందో అది ప్రాపర్గా వచ్చిందా లేదా ముందు జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ బార్ కోడ్, ఇటువంటి పరిస్థితుల్లో ఈ బార్ కోడ్ కూడా నలగకూడదు. మీ పేపర్ని ఫోల్డ్ చేసేటప్పుడు ఈ బార్ కోడ్ పైన ఫోల్డింగ్ అనేది రాకుండా ఉండాలి. అలాగే దీనిపైన ఎటువంటి మార్క్ అనేది లేకుండా ఉండాలి. అలాగే లెఫ్ట్ సైడ్లో ఉన్న ఏదైతే క్యూఆర్ కోడ్ ఉంటుందో దీన్ని కూడా మీరు ప్రాపర్గా ఏ ప్రాబ్లం లేకుండా ఉండేటట్టుగా మీరు ఈ క్యూఆర్ కోడ్ని కూడా ఉండేలాగా చూసుకోవాలి అడ్మిట్ కార్డ్ పైన. దెన్ సిగ్నేచర్ ఏదైతే ఉందో ఇది ప్రాపర్గా విజిబుల్ ఉందా లేదా అనేది ఈ అడ్మిట్ కార్డ్ పేపర్లో ఉండాలి. ఈ 2 కాపీస్ని ఆ రకంగానే తీసుకుని వెళ్ళండి. దెన్ ఈ పేపర్ కాకుండా ఎటువంటి పరిస్థితుల్లో ఏ పేపర్ను కూడా మీరు లోపలికి తీసుకువెళ్ళటానికి లేదు. ప్లస్ ఈ అడ్మిట్ కార్డ్ పైన ఎటువంటి పరిస్థితుల్లో వేరే రాతలు ఏది రాయకూడదు. ముఖ్యంగా అడ్మిట్ కార్డ్ పైన చాలామంది రిలీజియస్ సింబల్స్ కానీ ఓం కానీ ఇలాంటివన్నీ రాస్తుంటారు. సో అలాంటివి ఎటువంటి పరిస్థితుల్లో రాయకూడదు. అపార్ట్ ఫ్రమ్ దిస్ వేరే పేపర్ ఏది కూడా మీ దగ్గర లేకుండా చూసుకోండి. దెన్ అడ్మిట్ కార్డ్ తీసుకుని వెళ్ళేటప్పుడు ఎగ్జామినేషన్ సెంటర్లో మీరు సెల్ఫ్ డిక్లరేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సెల్ఫ్ డిక్లరేషన్ అంటే మీకున్న ఈ అడ్మిట్ కార్డ్ ఏదైతే ఉంటుందో దీంట్లో ఫస్ట్ పేజీలో ఒక 3 బాక్సులు అయితే ఉంటాయి. ఈ బాక్సెస్లో మీరు ఫస్ట్, సెకండ్, థర్డ్ వీటిల్లో మీ ఫోటోగ్రాఫ్ని ముందు రోజే ఇక్కడ అతికించి ఉంచాలి. ఇక్కడ ఫోటోగ్రాఫ్ అతికిచ్చి, ఈ ఫోటోగ్రాఫ్ అతికించాలంటే మీరు ఏదైతే ఈ అడ్మిట్ కార్డ్ పైన ఆల్రెడీ ఉన్న ఫోటోగ్రాఫ్ ఉందో అదే ఫోటోగ్రాఫ్ని అతికించి ఉంచాలి. అతికించి ఉంచి దానిపైన బ్లూ ఇంకుతో, గుర్తుపెట్టుకోండి, బ్లూ ఇంకుతో సిగ్నేచర్ రావాలి. సిగ్నేచర్ కూడా ఎలా రావాలి అంటే మీకు ఫస్ట్ ఫ్యూ క్యారెక్టర్స్ ఆఫ్ సిగ్నేచర్ ఫోటో బయట ఉండాలి, ఫ్యూ క్యారెక్టర్స్ ఆఫ్ సిగ్నేచర్ ఫోటో పైన ఉండాలి. ఫోటోగ్రాఫ్ ఎటువంటి పరిస్థితిలో బాక్స్లోనే వచ్చేలాగా చూసుకోండి. ఇన్ కేస్ బాక్స్ పైన వచ్చినా కూడా ఏమీ ప్రాబ్లం ఉండదు. సెకండ్ దాంట్లో లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఇవ్వాలి. మీ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఏదైతే ఉంటుందో అంటే థంబ్ని ఒక ఇంక్ ప్యాడ్ పైన మీ థంబ్ పెట్టి ఆ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ని ఇక్కడ మళ్ళీ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసేటప్పుడు లెఫ్ట్ థంబ్ని పైకి కిందకి ఖచ్చితంగా టిల్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. థర్డ్ బాక్స్లో మీ సిగ్నేచర్ అయితే పెట్టాల్సి ఉంటుంది. అయితే ఈ సిగ్నేచర్ని ముందు పెట్టకూడదు. మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఎగ్జామినేషన్ ఇన్విజిలేటర్ లోపలికి వెళ్ళేటప్పుడు అడుగుతాడు అడ్మిట్ కార్డ్, అక్కడ వాళ్ళ ముందర ఇక్కడ మీరు సిగ్నేచర్ పెట్టాలి. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ బాక్స్లో ఉన్న సిగ్నేచర్ మాత్రం మీరు ముందే పెట్టాలి. థర్డ్ బాక్స్లో సిగ్నేచర్ మాత్రం అక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ హాల్లో వెళ్ళే ముందర పెట్టాలి. ఎగ్జామ్ హాల్కి మీరు ఖచ్చితంగా 1 అవర్ బిఫోర్ ఉండేటట్టుగా చూడండి. ఎందుకంటే మీ అడ్మిట్ కార్డ్ అక్కడ సబ్మిట్ చేసి ఇన్విజిలేటర్ ముందర సిగ్నేచర్ చేయడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి టైంని అయితే తీసుకోకండి. సో ముందే 1 అవర్ బిఫోర్ అక్కడ ఉండేట్టుగా ప్రయత్నించండి. ఆధార్ కార్డ్ లేని క్యాండిడేట్స్ మాత్రము ఇదే హాల్ టికెట్లో లాస్ట్ 4th పేజ్ ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించి ఒక డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది. ఈ డిక్లరేషన్ ఫామ్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. అందరూ అవసరం లేదు, ఓన్లీ నాన్ ఆధార్ క్యాండిడేట్స్ ఈ డిక్లరేషన్లో మీరు మీ నేము, తర్వాత మీ ఫాదర్ నేము ఇవన్నీ ఇక్కడ ఫిలప్ చేసి, మదర్ నేము, అలాగే వీటిలో ఏదో ఒక పాయింట్, దాంతోపాటు మీ అప్లికేషన్ ఐడి, మీ రోల్ నెంబర్, అడ్మిట్ కార్డ్ నెంబర్ ఇవన్నీ చేసి మీ నేమ్ ఇక్కడ క్లియర్గా డీటెయిల్స్ ఫిలప్ చేసి, ఆధార్ కార్డ్ లేకుండా నెక్స్ట్ ఏదన్నా మీ దగ్గర గవర్నమెంట్ ఐడి ఉంటే, గవర్నమెంట్ ఐడి లైక్ పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, లేకపోతే ఈవెన్ కాలేజ్ ఐడి కూడా మీరు తీసుకువెళ్ళచ్చు. సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఒరిజినలే తీసుకెళ్లాల్సి ఉంటుంది. దీని నంబర్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి, డేటు, షిఫ్ట్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేసి అక్కడ సిగ్నేచర్ పెట్టాల్సి ఉంటుంది. ఈ సిగ్నేచర్ పెట్టి అక్కడ ఈ పేపర్ని వాళ్ళకి సబ్మిట్ చేస్తే వాళ్ళు దీని డిక్లరేషన్ పైన మీరు ఆధార్ ఎందుకు తీసుకురాలేదు అని చెప్పి వాళ్ళు ఒక రిమార్క్స్ రాసుకుంటారు. సో ఈ పేపర్ని వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఆధార్ కార్డ్ ఒరిజినల్ తీసుకుని వెళ్ళలేని వాళ్ళు ఖచ్చితంగా ఈ డిక్లరేషన్ ఫామ్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో దీంతోపాటు మిమ్మల్ని అలో చేసేది ఖచ్చితంగా ఓన్లీ ఈ వీటిని మాత్రమే అలో చేస్తారు. ఏవేవి అలో చేస్తారో చూద్దాం. పర్సనలైజ్డ్ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ అన్నీ తీసుకెళ్ళడానికి లేదు, ఓన్లీ ట్రాన్స్పరెంట్గా ఉండేది. అలాగే బాల్ పాయింట్ పెన్ మాత్రమే అది కూడా ట్రాన్స్పరెంట్గా ఉండేది తీసుకెళ్ళండి.
కొత్త పెన్నులు చాలామంది తీసుకెళ్తుంటారు. అలా కాకుండా కొంచెం యూజ్ చేసి ఆల్రెడీ 2, 3 టైమ్స్ యూజ్ చేసిన పెన్ ఏవైతే ఉంటుందో దాన్ని తీసుకెళ్ళండి. 1 ఆర్ 2 పెన్స్ ఖచ్చితంగా తీసుకెళ్ళండి. ఆ తర్వాత అడ్మిట్ కార్డ్, ఇందాక చెప్పినట్టు అడ్మిట్ కార్డ్ తీసుకెళ్ళాలి. అలాగే అడిషనల్‌గా ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, అంటే ఆల్రెడీ మీరు దీనిపైన అతికించుంటారు. ఇది కాకుండా ఇంకొక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒకటి తీసుకెళ్ళాలండి. అలాగే ఒరిజినల్ ఐడీ ప్రూఫ్, ఏదైతే మీరు ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ ఆధార్ కార్డ్ కాకుండా ఇంకా మిగతా ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఉంటే తీసుకుని వెళ్ళండి. ప్లస్ ఆధార్ కార్డ్ ఉంటే ఆధార్ కార్డ్ సరిపోతుంది. అలా కాకపోతే వేరే ఐడి ప్రూఫ్ని తీసుకెళ్ళండి. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఆ స్క్రైబ్కి సంబంధించిన ఫోటోగ్రాఫ్, తర్వాత అప్రూవల్ లెటర్, తర్వాత వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో సర్టిఫికెట్ అన్నీ కూడా తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్. బీఆర్కి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డ్రాయింగ్కి సంబంధించిన పెన్సిల్స్, వాటికి సంబంధించిన స్కేల్ ఇలాంటివన్నీ తీసుకెళ్ళాలి. వాటర్ కలర్స్ని మాత్రం వాళ్ళు అలో చేయరు. ఇప్పుడు మనం ఏవైతే తీసుకెళ్ళకూడదు, ఏవైతే చేయకూడదో వాటి గురించి క్లియర్గా తెలుసుకుందాము. ఫస్ట్ థింగ్, మీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవి కూడా తీసుకుని వెళ్ళడానికి లేదు. అంటే ఇంక్లూడింగ్ మీ ఎలక్ట్రానిక్ వాచెస్ కానీ, అనలాగ్ వాచెస్ కానీ, మొబైల్ ఫోన్స్ కానీ ఏవి కూడా మీ దగ్గర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ అనేది ఉండకూడదు. ఈవెన్ ఇయర్ ఫోన్స్ ఇలాంటివి ఏవి కూడా ఉండకుండా చూసుకోండి. తర్వాత మీ షూస్, ఫుట్వేరు లావుగా ఉండకూడదు. వాటి సోల్స్, అంటే జనరల్గా షూ సోల్ ఏదైతే ఉంటుందో చాలామంది ప్లెయిన్గా ఉండేటట్టుగానే చూసుకోండి. అంతే తప్పితే వాటిని లావుగా ఉండే షూస్ని మాత్రం అయితే యూజ్ చేయకండి. దెన్ మీ డ్రెస్ ఏదైతే ఉంటుందో డ్రెస్ కోడ్ పైన ఏం స్పెసిఫిక్గా వాళ్ళు ఏమీ మనకు ఇవ్వలేదు. బట్ ఏంటంటే ఇన్ కేస్ మీరు డ్రెస్ వేసుకోకపోతే వాటిపైన జాకెట్స్ కానీ లేకపోతే స్వెట్టర్స్ కానీ వేసుకోకుండా ఉండడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ మీ షర్ట్స్ తర్వాత వాటి బటన్స్ లావుగా ఉండకుండా ఉండేటట్టుగా ప్రయత్నించండి. ఎటువంటి పరిస్థితుల్లో లార్జ్ బటన్స్ అనేది ఉండకుండా ఉండాలి అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత మీరు మళ్ళీ ఇన్ కేస్ టాయిలెట్ కానీ దేనికన్నా వెళ్ళి లోపల నుంచి మళ్ళీ బయటకు వస్తే బయోమెట్రిక్స్ అనేది ఖచ్చితంగా మళ్ళీ తీసుకుంటారు. దాంతోపాటు మిమ్మల్ని మళ్ళీ చెక్కింగ్ అయితే చేయడం జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్. మీకు బ్లాంక్ వైట్ పేపర్ మీరు ఏదైనా క్యాలిక్యులేషన్స్ కోసం అని చెప్పేసి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ బ్లాంక్ వైట్ పేపర్ పైన ఓన్లీ మీ అడ్మిట్ కార్డ్ తప్పితే, అంటే మీ అప్లికేషన్ నెంబర్లో మీ హాల్ టికెట్ నెంబర్ తప్పితే, రోల్ నెంబర్ తప్పితే ఇంకేమీ రాయకూడదు. రాసి తర్వాత ఆ పేపర్లో మీరు క్లియర్ క్యాలిక్యులేషన్స్ అన్నీ తప్పితే మిగతా ఏమీ రాయకుండా ఉండాలి. ఆ క్యాలిక్యులేషన్స్ అన్నీ అయిన తర్వాత మీరు వచ్చేటప్పుడు అక్కడ ఒక డ్రాప్ బాక్స్ ఉంటుంది. ఆ డ్రాప్ బాక్స్లో ఖచ్చితంగా మీ వైట్ పేపర్ని అలాగే దీంతో అడ్మిట్ కార్డ్ ఏదైతే మీరు ఫస్ట్లో ఫిలప్ చేశారో వాటిని రెండింటిని కూడా డ్రాప్ బాక్స్లో వేసేసి రావాలి. ఇన్ కేస్ ఈ వైట్ పేపర్ని, బ్లాంక్ పేపర్ని అండ్ ఈ అడ్మిట్ కార్డ్ని మీరు డ్రాప్ బాక్స్లో కానీ వేయకుండా ఉంటే సో మిమ్మల్ని ఖచ్చితంగా వాళ్ళు ఫెయిల్ చేసే ఛాన్సెస్ అయితే ఉంది. సో వాల్యుయేషన్ అనేది జరగదు మీ ఆన్సర్ షీట్. సో మీకు చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఇది మాత్రం మర్చిపోకండి. ఇన్స్ట్రక్షన్ 23rd and 24th. సో ఇవి చాలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. ఇన్ కేస్ మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. వీలైతే దానికి రిప్లై కానీ లేదా ఇంకొక వీడియో చేయడం అయితే జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. అలాగే దీనికి సంబంధించి అడ్మిట్ కార్డ్ సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కొన్ని రిటర్న్ అయితే ఉన్నాయో వాటిని నేను టెలిగ్రామ్ ఛానల్లో పెట్టున్నాను. ఒకసారి దాంట్లో జాయిన్ అయ్యి వాటిని కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.